నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి కూడి వచ్చిన యవన సహోదర సహోదరులు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరొకసారి వందనాలు. చాలా తక్కువ టైంలో కొద్ది విషయాలు మనం దేవుని వాక్యంలో నుంచి ఆలోచన చేద్దాం. నాతో పాటు తెరిచి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ ఫ్రమ్ 25 to 30. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 నుంచి 30 వరకు. ఎవరైనా చదువుతారా? నేను చదువుతాను, చూడండి మీకు డిస్టర్బ్ లేకుండా. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించువాడునైనా ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖం కలుగుకున్నట్టుకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖం తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనా లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి. దేవుడు ఈ చదివిన ఈ లేఖన భాగాలు మన కొరకు దీవించును గాక. అపోస్తలుడైన పౌలు ఈ సమయంలో, ఈ మాటలు రాస్తున్న సమయంలో జైల్లో ఉన్నాడు. రోమా జైల్లో ఉండి ఈ పత్రిక రాశాడు. రోమా జైలు ఫిలిప్పి పట్టణం నుంచి 1312 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1312 కిలోమీటర్స్. 1312 కిలోమీటర్ల దూరంలో రోమా పట్టణం ఉంది. దానికి ఇంత డిస్టెన్స్లో ఫిలిప్పి పట్టణం ఉంది. అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తుంటే జైల్లో వేశారు. ఎక్కడ సువార్త ప్రకటిస్తుంటే జైల్లో వేశారో అక్కడ సరైన ఆధారాలు లేనప్పటికీ జైల్లో ఉండి ఈ పత్రికను రాశాడు. ఆ రోజుల్లో జైలు ఎలా ఉంటాయి అని మొన్న ఈ మధ్య ఒక ఆర్కియాలజీలో ఒక రూము బయటపడింది, అండర్ గ్రౌండ్ లోపల. అది రోమా జైల్లో ఒక రూము అని వాళ్ళు గుర్తించారు. ఎలా ఉండే అంటే మనకులాగా పైన బిల్డింగ్స్ కాకుండా కింద అండర్ గ్రౌండ్లో వాళ్ళు రూమ్స్ కట్టేవాళ్ళు అనమాట. ఆ రూమ్ సిమెంట్తోనో లేకపోతే రాళ్ళతో కాకుండా మట్టి, అటువైపు మట్టి ఇటువైపు మట్టి, పైన నుంచి ఒక గుంటలాగా చేసి లోనకి తీసుకెళ్తే లోపల రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్లో పెట్టేవాళ్ళు అనమాట. పెద్ద పెద్ద ఎలుకలు, పంది కుక్కలు అంటారు కదా, అవి ఎక్కువ తిరిగేవి. కుష్ఠరోగం ఉన్న వ్యక్తిని కరిచి మరొక వ్యక్తిని కరిస్తే అతను కూడా కుష్ఠరోగం వచ్చేది. అందుకని ఆ రోజుల్లో ఖైదీలకు ఎక్కువ కుష్ఠరోగాలు వచ్చేవి. సో అలాంటి జైల్లో అపోస్తలుడైన పౌలు మొగ్గుతూ ఉన్నాడు చాలా కాలంగా. అధికంగా చలుండే ఆ ప్రాంతంలో ఈ ఫిలిప్పి సంఘం ఆలోచన చేశారనమాట. ఏమైనా ఆలోచన చేశారంటే, దేవుని సేవకుడు అపోస్తలుడైన పౌలు చాలా గొప్ప పరిచర్య చేసిన తర్వాత జైల్లో ఉన్నాడు, ఆయనకి మనం కొన్ని వస్తువులు పంపుదాం అని వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. అప్పుడు కొంతమంది బట్టలు, కొంతమంది దుప్పట్లు, కొంతమంది ఇట్లా రకరకాలవి వాళ్ళు గ్యాదర్ చేసి ఉంటారు. చాలా వస్తువులు వాళ్ళు రెడీ చేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి పౌలు గారికి ఈ వస్తువులు అందించాల. సంఘంలో ఇలా ప్రకటన చేస్తుంటారు. ఎవరు వెళ్తారు? ఈ వస్తువులు తీసుకొని పౌలు గారికి ఇచ్చి రావాలి. ఎవరు వెళ్తారు? ఆ రోజుల్లో వెహికల్స్ లేవు. ఆ రోజులు ఎట్లా నడవాలి? 1312 కిలోమీటర్లు నడవాలంటే 31 రోజు పట్టిద్ది అనమాట. అంటే ఆల్మోస్ట్ 1 month. ఒక నెల రోజులు నడవాలి అంటే 400 కిలోమీటర్ల సముద్ర ప్రయాణం చేయాలి. మళ్ళీ ఇందులో సగం నడవాలి, సగం సముద్ర ప్రయాణం, మళ్ళీ అవతలకి వెళ్ళి ఇంకో మళ్ళీ నడవాలి. సో నడుచుకుంటూ ఈ వస్తువులు తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ ఒక గాడిద మీదో ప్రయాణం చేసినా కూడా
ఒక 20 రోజులు 15 రోజులు ప్రయాణం పట్టుద్ది. చాలా రిస్కీ జర్నీ, ఛాలెంజింగ్ జర్నీ అనమాట. ఎవరు వెళ్తారు, సంఘంలో ఎవరన్నా ఉన్నారా అని అంటున్నప్పుడు అప్పుడు ఎపఫ్రోదితు నేను వెళ్తాను అని చెప్పాడు. వెళ్తానని చెప్పి ఈ వస్తువులు తీసుకొని ఈ వస్తువులు పౌలుకి చేరవేయడానికి బయలుదేరాడు. అది చాలా ఐస్ ఉన్న ప్రాంతం, బాగా స్నో టెంపరేచర్ మైనస్లో ఉండే ప్రాంతాలలో ఎపఫ్రోదితు ఈ వస్తువులన్నీ తీసుకొని ప్రయాణం చేయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ కొన్ని వచనాలు, మీ దగ్గర పెన్ను ఉంటే ఒక పని చేయండి, పెన్ను తీసుకోండి. మనం చదువుకున్న మాటల్లో కొన్ని మాటలు అండర్లైన్ చేయండి. అండర్లైన్, నేను కొన్ని వచనాలు చెప్తాను, జస్ట్ అండర్లైన్ చేయండి. దాని గురించి కొద్దిగా మీకు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. వర్స్ 26లో 26లో అతడు రోగి ఆయనని, రోగి ఆయను ఉందా ఆ వర్డ్ ఉంటే జస్ట్ అండర్లైన్ చేయండి. అతడు రోగి ఆయను. ఓకే. 27వ వచనంలో చావునకు సిద్ధమై ఉండెను, దాన్ని కూడా అండర్లైన్ చేయండి. వర్స్ 27 చావునకు సిద్ధమై ఉండెను, రెడీ టు డై. 29-30 వర్స్ 29 and 30 కలిసి ఉన్నాయి. అక్కడ ఏముందంటే ప్రాణమునైనా లక్ష్య పెట్టక, ఆ వచనం కూడా అండర్లైన్ చేయండి, ప్రాణమునైనను లక్ష్య పెట్టక. సో 3 మాటలు మనం అక్కడ అండర్లైన్ చేసాం. చెప్పండి. 1 రోగి అయ్యను, 2 చావునకు సిద్ధమై ఉండను, 3 ప్రాణమునైనా లక్ష్య పెట్టక. ఓకే, 3 విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఈ ఎపఫ్రోదితు ఈ వస్తువులన్నీ తీసుకొని ప్రయాణం చేస్తూ చాలా భయంకరమైన రోగానికి గురయ్యాడు. నేను చెప్పాను కదా, ఆ స్నో ప్రాంతాల్లో, ఐస్ ప్రాంతాల్లో ఒక 30 రోజులు నడవటం అనేది సాధారణమైన విషయం కాదన్నమాట. సో నడుస్తూ ఉండగా తనకి అనారోగ్యం పాలయ్యాడు. ఇట్స్ ఏ రిస్కీ జర్నీ అన్నమాట. అనారోగ్యం పాలైన తర్వాత తనకి ఎంత సీరియస్గా ఉందంటే ఇక చనిపోతానేమో అనే డౌట్ కూడా తనకు వచ్చింది. కానీ ఎపఫ్రోదితు ఇది దేవుని పరిచర్య, నేను వెనక్కి తిరిగి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాడు. పోయినసారి మేము మణిపూర్ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మణిపూర్ వెళ్ళాం. ఒక 5 సార్లు మణిపూర్ వెళ్ళి అక్కడ ఇళ్ళు కాలిపోయిన వాళ్ళకి, వాళ్ళ సమస్తం కోల్పోయిన వాళ్ళకి కొంత మనం ధనాన్ని గ్యాదర్ చేసి అక్కడ పంపడం జరిగింది. ఈవెన్ అపూర్వ అసెంబ్లీ నుంచి కూడా చాలా పంపించారు. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు మణిపూర్లో ఇంఫాల్లో దిగి అక్కడ నుంచి సురాచంద్పూర్ వెళ్ళాలన్నమాట. అక్కడ దిగితే సురాచంద్పూర్ వెళ్ళనివ్వట్లా, పట్టుకొని కొట్టడం, బెదిరించడం అట్లా చేస్తున్నారు. మీడియాను కూడా కొట్టారు. అప్పుడు వెళ్ళిన ప్రతి ఒక్కరిని కొడతా ఉంటే అక్కడికి హెల్ప్ వెళ్ళకుండా చేస్తూ ఉన్నారు, ఆపుతున్నారు. అప్పుడు మేమేం చేసామంటే గౌహతి నుంచి, అంటే అస్సాంలో గౌహతి క్యాపిటల్, అక్కడ నుంచి కారులో మేము మిజోరాంలో క్యాపిటల్ సిటీ ఐజ్వాల్ వెళ్ళాం. అక్కడి నుంచి సురాచంద్పూర్ వెళ్ళాం. ఇదంతా కూడా దాదాపుగా ఒక 8 గంటలు ప్రయాణం భూమి మీద ఉంటే, ఇక మిగిలినంతా కూడా దాదాపు 18 గంటల ప్రయాణం కొండల మీద ఉంటుంది అన్నమాట. మేము 48 గంటలు ప్రయాణం చేయాల్సి వచ్చింది, 48 hours. ఇక్కడ నుంచి సురాచంద్పూర్ వెళ్ళేటప్పుడు నాకు బాగా జ్వరం వచ్చింది. నేను కూర్చోలేకపోతా ఉంటే ఆ డిక్కీలో వేశారు, నన్ను డిక్కీలో వేసి క్లోజ్ చేశారు. మేము చాలా రిస్కీ జర్నీస్ చేసాం. నా భార్య ఎప్పుడు బాధపడలేదు, కానీ అప్పుడు మేము వెళ్ళేటప్పుడు భయపడింది, ఏడ్చింది ఆమె. ఎందుకంటే చంపుకుంటామన్నారు, చాలా సీరియస్గా ఉంది ఈ సంగతి. మా పేరెంట్స్ తెలిసి వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. ఏం బాధపడలే. మేము ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు చాలా రిస్క్ అనిపించింది. మేము చేసింది ఒక వెహికల్లో 48 hours, కానీ చాలా భయం అనిపించింది. ఎపఫ్రోదితు చేసిన ప్రయాణం సాధారణమైన ప్రయాణం కాదు. 1312 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి వస్తువులు ఇవ్వటం. తను రోగి ఆయను అనంది, దేవుని పరిచర్య కోసం. జాగ్రత్త వినండి, మనకి కొంచెం హెడ్ఏక్ వస్తే ఆదివారం ఆరాధన మానేస్తాం, జ్వరం వస్తే క్లోజ్, మందిరానికి కూడా వెళ్ళం మనం. కానీ ఎపఫ్రోదితు ఎంత రిస్క్ అంటే దేవుని పని నిమిత్తం రిస్క్ తీసుకున్నాడు, తన ప్రాణాన్ని రిస్క్లో పడేశాడు. అనారోగ్యం పాలైనా కూడా వెనక్కి తిరగల. ఒకసారి 4వ అధ్యాయం 18 వచ్చింది చూడండి, చాప్టర్ 4 verse 18.
చాప్టర్ 4:18, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫ్రదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. వినండి, ఏది ఏమైనా రోగం వచ్చినా కూడా, అనారోగ్యం వచ్చినా కూడా ఎఫ్రదీతు వెనక్కి రాల. ఇంత అనారోగ్యంలో పౌలు దగ్గరికి వెళ్ళి అందించాడు అనమాట ఆ వస్తువులు. అందించకపోతే మధ్యలో నుంచి మళ్ళీ వెనక్కి వస్తే మళ్ళీ పత్రిక ఉండేది కాదు, మనకి ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఉండేది కాదు. వెళ్ళి అందించాడు. అందించే సమయానికి ఈజ్ అబౌట్ టు డై, చనిపోతాడేమని డౌటు ఎఫ్రదీతుకు వచ్చింది, పౌలు గారికి కూడా వచ్చింది. ఇక్కడ ఫిలిప్పీ సంఘంలో అనౌన్స్మెంట్ చేశారు, ఎవరు వెళ్తారు ఈ వస్తువులు ఇవ్వడానికి, చాలా కష్టతరమైన ప్రయాణం, ఎవరు వెళ్తారు అంటే ఎవరు చేయట్లా. ఎఫ్రదీతు నేను వెళ్తానండి. ఈ ఎఫ్రదీతు ఏం చేశాడు తెలుసా? ఫిలిప్పీ సంఘంలో సేవ చేశాడు, పరిచర్య చేశాడు, దేవుని సేవకుడు. ఒకసారి ఆ వచనం చూడండి, 2వ అధ్యాయంలో 25వ వచనం, చాప్టర్ 2:25. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించువాడునైనా ఎఫ్రదీతు అన్నాడు. అంటే మై కోవర్కర్, అంటే అపోస్తలుడైన పౌలుతో కలిసి పనిచేసే దేవుని సేవకుడు. తన జీవితాన్ని తను ఏం చేశాడంటే అనారోగ్యం పాలైనా కూడా తన వెనక్కి తిరగల. ఎంత కష్టమైన దేవుని పని నిమిత్తం ఆ కష్టాన్ని ఓర్చుకున్నాడు. రెండో మాట ఏం రాసాం మనం? అండర్లైన్ చేసిన పదం ఏంటి? చావునకు సిద్ధమై ఉండేను. అంటే చనిపోతానని కన్ఫర్మేషను ఈవెన్ ఎఫ్రదీతుకు కూడా ఉంది. అబౌట్ టు డై అనే పదం ఉంది. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితికి వెళ్ళాడు. ఇప్పుడు నా ప్రాణం ఇంపార్టెంటా, దేవుని పరిచర్య ఇంపార్టెంటా అంటే దేవుని పరిచర్యే ప్రాముఖ్యమైంది అన్న ధోరణిలో ఎఫ్రదీతు పనిచేశాడు. మనకి ఐఎస్ఐఎస్ అని ఉగ్రవాదం తెలుసా? ఐఎస్ఐఎస్ అని ఎప్పుడున్నారా? వాళ్ళు ఏంటంటే డై లెట్ డై అనేది వాళ్ళ సిద్ధాంతం అనమాట. చావు చంపు. ప్రభు మనకు నేర్పించింది లీవ్ లెట్ లీవ్, బ్రతుకు బ్రతికించు. వాళ్ళకి ఏమో నేర్పించారు? చావు చంపు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతటికైనా తెగిస్తారు వాళ్ళ మతం కోసం. పోయినసారి 2007 సంవత్సరం ముంబైలో అటాక్ జరిగినప్పుడు తాజ్ హోటల్ మీద అందరిని పట్టుకొని చంపారు, ఒక వ్యక్తి బతికాడు. వాడిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎందుకు మీరు ఇట్లా మానవ బాంబులు పెట్టుకుని ప్రజలను చంపుతూ ఉంటారు? ఒకవేళ మీరు అనుకోండి, ఒక మార్కెట్లో నుంచి మీరే బయటకు వస్తూ ఉన్నప్పుడు మీ తల్లిగారి అక్కడ ఎదురైతే మీరు అక్కడ బాంబు పేలుస్తారా అని అడిగారు మీడియా. వాడేం చెప్పాడు తెలుసా? నేను బాంబుని పేల్చడానికి సిద్ధపడినప్పుడు మా తల్లి కాదు మా చెల్లున్నా కూడా నేను దాన్ని బ్లాస్ట్ చేస్తానన్నాడు. అంటే మతం కోసం చావడానికి సిద్ధమయ్యారు వాళ్ళు. మేమున్న ఊరు చైనా బోర్డర్కి వెళ్తూ ఉంటుంది అన్నమాట. మేమున్న ప్రాంతం, అక్కడికి మౌంట్ క్లైంబర్స్ బైకుల మీద వస్తుంటారు. కొన్నిసార్లు వాళ్ళు చనిపోయిన డెడ్ బాడీలు కూడా తీసుకెళ్ళటం మేము చూస్తాం. వాళ్ళు మౌంట్ క్లైంబ్ అంటే వాళ్ళు ఒక ఎత్తైన ప్రాంతాలు ఎక్కుతున్నప్పుడు జారి కింద పడి చనిపోయే వాళ్ళు, స్నో ఒకసారిగా జారి వాళ్ళ మీద పడితే చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు వాళ్ళు ఏం చూస్తారు తెలుసా? ఈ పక్కన సేఫ్ జోన్ దాటిపోయిన తర్వాత డెడ్ బాడీలు కనపడతా ఉంటాయి వాళ్ళకి. 30 సంవత్సరాల క్రితం చనిపోయినాయి, 50 సంవత్సరాల క్రితం చనిపోయిన డెడ్ బాడీలు కుప్పలు ఉంటాయి అక్కడ. ఒకసారి మీరు చూడండి, అంటే యూట్యూబ్ ఇంటర్నెట్లో ఎవరెస్ట్ డెడ్ బాడీస్ అని కొడితే కుప్పలు ఉంటాయి, అక్కడనే ఉన్నాయి. దాన్ని ఎవరు తీసుకురావాలి, బ్యాక్ తేలేరు కూడా. ఆ డెడ్ బాడీస్ చూస్తూ కూడా వాళ్ళు ఆ పీక్స్ వెళ్ళడానికి సిద్ధపడతారు. అంటే ఏంటి? చావునకు. అంటే వాళ్ళు ఒక అవార్డు పొందడానికి, ఒక బహుమానం కోసం చావడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు మతం కోసం చనిపోవడానికి సిద్ధపడ్డారు, వీళ్ళు బహుమానం కోసం చనిపోవడానికి సిద్ధపడ్డారు. ఎఫ్రదీతు దేవుని కొరకు, క్రీస్తు కోసం, దేవుని పని కోసం చావునకు సిద్ధమై ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. చావునకు సిద్ధమై ఉండెను. ప్రభు పని కోసం నేను చనిపోవడానికి సిద్ధం అని ఎఫ్రదీతు కష్టపడుతున్నాడు. సో మనం ఏం చేయగలం? వాట్ కెన్ వీ డూ ఫర్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్?
దేవుని పని కోసం మనం ఏం చేయగలం? కొన్ని విషయాలు చెప్తా వినండి. మనం ఏం చేయగలమంటే, ఒకటి ప్రార్థన చేయగలం. సువార్త లేని ప్రాంతాల కోసం ఏం చేయగలం? ఒకటి ప్రార్థన. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే, ఒకవేళ ఢిల్లీని కూడా కలుపుకుంటే 29 రాష్ట్రాలు ఉంటే, అందులో 12 రాష్ట్రాల్లో సువార్త 0% ఉంది. 0. మనం ఏం చేయగలం అంటే ప్రార్థన చేయగలం ఆ ప్రాంతాల కోసం. 2, ఆ ప్రాంతాల గురించి తెలుసుకోగలం. ఎక్కడ ఏ ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ యేసు ప్రభు పేరు వినని ప్రజలు ఉన్నారు, ఒక్కసారైనా దేవుని పేరు వినని ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో మనం తెలుసుకోవాలి. ఒకటి ప్రార్థన చేయాలి, 2 తెలుసుకోవాలి. 3వది ఏం చేయాలంటే, ఆ ప్రాంతాలు ప్రభు చిత్తం అయితే విజిట్ చేయాలి. డైరెక్ట్ చూస్తే ఆ ప్రాంతాలు మనకు అర్థమవుద్ది. ఆ ప్రాంతాల్లో ఎంత అవసరత ఉంది అర్థమైంది. మేమున్న ప్రాంతానికి వస్తే మీకేం అర్థమైంది అంటే, ఇమీడియట్గా ఆంధ్ర రాష్ట్రం కంటే ఒక 50 సంవత్సరాలు ఈ ప్రాంతం వెనకబడిందని అర్థమైంది మీకు. అంత వెనకబడి ఉన్నారు వాళ్ళకి తెలియదు. మేమున్న ఏరియాలో గంజా చెట్లు రోడ్ల వెంట ఇలా ఉంటాయి పక్కన. చిన్న పిల్లలు 5వ తరగతి 6వ తరగతి చదివే పిల్లలు ఆ గంజాయి మొక్కలు అవి తీసుకొని మత్తు పదార్థాలకు బానిసలు అవుతారు. అంటే ఆ ప్రాంతాల గురించి తెలుసుకొని, ఆ ప్రాంతాలను విజిట్ చేసి, ఆ ప్రాంతాలను చూసి, ఆ ప్రాంతాల కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభు చిత్తం అయితే విజిట్ అనే విషయం నేను చెప్తున్నానండి. మన స్థానిక సంఘాలలో సువార్త లేని ప్రాంతాల గురించి కొంత అవగాహన తెలుసుకుంటే ఇంకా మంచిది. కేరళ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ పిల్లలు అమెరికాలోనో సౌదీలోనో గల్ఫ్లోనో ఎక్కడో ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ఏమి నేర్పిస్తారంటే, మీరు ఇండియా వచ్చినప్పుడు ఒకటి మీ పేరెంట్స్ని చూడండి, మీ బంధువులను చూడండి, 2 మిషన్ ఫీల్డ్ని చెక్ చేయండి. ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఇండియా వస్తే? ఒకటి మీ బంధువులు ఒకసారి చూడండి, వాళ్ళతో కొంత సమయం గడపండి. అండ్ దెన్ యూ గో టు మిషన్ ఫీల్డ్. మిషన్ ఫీల్డ్కి వెళ్ళి అక్కడున్న ప్రాంతాలు చూడండి, ఎక్కడెక్కడ సేవ అవసరం ఉంది, ఎక్కడ సేవకులు పనిచేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి చూడండి, తెలుసుకోండి. అక్కడ మేము గొసాయిగావ్ అనే ప్రాంతంలో ఒక 5 మంది సేవకులు ఉన్నారు. వాళ్ళు లాస్ట్ టైం మేము పరిచర్య కోసం పిలిస్తే వాళ్ళు చెప్తున్నారన్న, మేము పరిచర్య చేసేటప్పుడు మా ఇంట్లో రేషన్ బియ్యం ఉన్నాయి, అంటే ఈ రేషన్ కంట్రోల్ బియ్యం మా ఇంట్లో ఉన్నాయి, ఇంకా తప్పితే ఇంకేం లేవు. చాలా నెలలు నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని తిన్నామని చెప్పారు. నెలలు వాళ్ళు తినడానికి లేనప్పుడు ఆ రైసు, నీళ్లు, ఉప్పు. సో మనం ఏం చేయాలంటే సపోర్ట్ చేయగలం, ప్రార్థన చేయగలం, తెలుసుకోగలం, విజిట్ చేయగలం, వీలైతే సపోర్ట్ చేయగలం. వీలైతే ఒక రాష్ట్రం కోసం మనం అడాప్ట్ చేసుకోగలం. ఈ రాష్ట్రాన్ని నేను అడాప్ట్ చేసుకుంటాను, ఈ రాష్ట్రం నాది, ఈ రాష్ట్రం కోసం నేను పనిచేస్తా, ఈ రాష్ట్రం కోసం నేను ప్రార్థన చేస్తా. ప్రభు చిత్తం అయితే నా ఉద్యోగమా, నా చదువా, ఏదైనా సరే నేను ఆ రాష్ట్రంకి ఒకసారి టచ్ చేయాలి, నేను చూడాలి, ప్రార్థన చేయాలని మనం నిర్ణయించుకుందాం. కొన్ని రాష్ట్రాల పేర్లు మొన్న నేను కొన్ని బుక్స్ అన్నకి ఇచ్చాను, ఎక్కడున్నాయి కావాలంటే తీసుకోండి. 12 రాష్ట్రాల్లో సువార్త 0% ఉంది. మీకు ఇండియా మ్యాప్ గుర్తుందా? నేను చెప్తే గుర్తుపట్టగలరా? ఓకే, నేను లెఫ్ట్ నుంచి ఇట్లా రైట్ చెప్తున్నాను చూడండి. వెస్ట్ బెంగాలు, దానిపైన బీహారు, దానిపైన ఉత్తరప్రదేశ్, దానిపైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీరు, ఇటు హర్యానా, రాజస్థాను, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యలో మధ్యప్రదేశ్, దానిపైన ఢిల్లీ. ఈ 12 స్టేట్స్లో, ఢిల్లీని కూడా మన స్టేట్ అనుకుంటే, 12 ఈ రాష్ట్రాలలో సువార్త 0 ఉంది. మన భారతదేశానికి సువార్త వచ్చి 2000 సంవత్సరాలు అయితే ఇప్పటికీ సువార్త అందని ప్రాంతాలు 12 ఉన్నాయి, 0%. ఈ 12 రాష్ట్రాల పాపులేషన్ ఎంత తెలుసా? 100 కోట్ల మంది, 100 crores. 12 రాష్ట్రాల్లో 100 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి మనం ఏం చేయగలం? వాళ్ళ కోసం మనం ఏ విధంగా నేను వాళ్ళని అప్రోచ్ అవ్వగలను, ఏ విధంగా వాళ్ళకి యేసు ప్రభు పేరు తెలపగలం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అతను దేవుని పని నిమిత్తం ఎఫ్రదీతు అయితే చావునకు సిద్ధమై ఉన్నాడు. మనం ఏం చేయగలం? అది ఈ విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఇంకొక మాట ఏం చదివాం మనం, ఏది అండర్లైన్ చేసాం? ప్రాణమునైనను లక్ష్య పెట్టక. ప్రాణాన్ని లక్ష్య పెట్టలేదనే పదం కొన్ని ట్రాన్స్లేషన్ ఇలా ఉంది, ఈ రిస్క్డ్ హిస్ లైఫ్ అనే మాట ఉంది. తన ప్రాణాన్ని రిస్క్లో పడేశాడని ఉంది. నేను ఇలా అనుకుంటున్నా, దేవుని సేవ ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అంటే, ఎఫ్రదీతు నాకు దేవుని సేవే ముఖ్యం అంటున్నాడు.
హీ లవ్డ్ గాడ్ మోర్ దెన్ హిజ్ లైఫ్. తన ప్రాణం కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడు. ఒక వచనాన్ని చూడండి, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20, అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో వర్స్ 24, 24వ వచనం. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. అపోస్తలుడైన పౌలు కూడా అదే అంటున్నాడు, సువార్త నా ప్రాణం, నాకు ప్రియమైనది ఏంటి? నా ప్రాణం కాదు అంటున్నాడు. నా ప్రాణం నాకు ప్రియమైనది కాదు, అట్లా నేను ఎంచుకోవట్లేదు అంటున్నాడు. ఈవెన్ ఎపఫ్రోదితు కూడా తన ప్రాణాన్ని లక్ష్య పెట్టల. నేను చేస్తున్న ఈ దేవుని పని నేను వెనక్కి తిరగను, ఏది ఏమైనా నా ప్రాణం పోయినా. దేవుణ్ణి అంత అధికంగా ఆ ఎపఫ్రోదితు ప్రేమిస్తున్నాడు. కొంతమంది డబ్బును ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, లవర్స్ ఆఫ్ మనీ, తెలుగులో ధనాపేక్ష అని ఉంది. లవర్స్ ఆఫ్ సెల్ఫ్, స్వార్థపరులు అని ఉంది కదా. లవర్స్ ఆఫ్ ప్లెజర్, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంది. ఎపఫ్రోదితు దేవుణ్ణి తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినవాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకు రెస్క్యూ టీమ్స్ తెలుసుగా. రెస్క్యూ టీమ్స్, భూకంపం వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్స్ పడిపోతే రెస్క్యూ టీమ్స్ ఆ బిల్డింగ్స్ కిందకి వెళ్తారు కదా. వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమనిపించింది అంటే మేము తిరిగి వస్తాం రావని వాళ్ళకి కూడా తెలియదు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు రెస్క్యూ టీమ్స్ వస్తారు, ఆ కొట్టుకొని పోతున్నవాడు అగంతా నా నీళ్ళలో దూకుతారు. నేను చస్తానా బ్రతుకుతాను తనకు తెలియదు, ఈవెన్ హీ డజంట్ నో. కానీ నేను ఆ కొట్టుకొని పోతున్న వ్యక్తిని కాపాడాలి అనే దృక్పథంలో చాలామంది రెస్క్యూ టీం కూడా చనిపోయారు. కాలిపోతున్న ఒక బిల్డింగ్లో ఉన్న కొంతమందిని రక్షించాలని ఆ మంటల్లోకి దూకుతారు రెస్క్యూ టీమ్స్. వాట్ అబౌట్ అస్? మనం కూడా రెస్క్యూ టీమే. దేవుని పని విషయమై నశించి నరకానికి వెళ్తున్న వారి విషయమై ఒక రెస్క్యూ టీం లాగా మన ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టక, ఎపఫ్రోదితు తన ప్రాణాన్ని లక్ష్య పెట్టలేదన్న. నేను క్లోజ్ చేశాను. ఒక విషయం చెప్తా వినండి. జాన్ జీ ప్యాటర్న్ ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. ఆయన సౌత్ ఆఫ్రికాలో దేవుని పరిచయం చేయడానికి వెళ్దామని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళ సంఘం ఇలా చెప్పారు, బ్రదర్ అక్కడికి వెళ్తే మిమ్మల్ని వాళ్ళు పీక్కొని తింటారు, ఎందుకంటే అక్కడ నరమాంస భక్షకులు ఉంటారని చెప్పాడు. అప్పుడు ఆయన ఏమన్నా అంటే, నేను చనిపోయినాక నన్ను సమాధి చేస్తారు కదా, ఆ గుంటలో నన్ను పెట్టిన తర్వాత పురుగులు వచ్చి నా శరీరం తినవా అన్నాడు. పురుగులు ఎందుకు తింటాం? వాళ్ళని తిని నా శరీరాన్ని వాళ్ళు ఒక పక్కన పట్టుకొని తింటా ఉండగా యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని ఒక మాట నేను చెప్తాను వాళ్ళకి అన్నాడు. నా శరీరాన్ని పురుగులు తింటాం ఎందుకు? వాళ్ళనే తిన్నివ్వు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని ఒక మాట చెప్పి నేను చనిపోతాను అన్నాడు. సో ప్రభు పని కోసం రోగి అయ్యాడు, ప్రభు పని కోసం చావునకు సిద్ధమై ఉన్నాడు, ప్రభు పని కోసం తన ప్రాణంనైనా లక్ష్య పెట్టల. ఎపఫ్రోదితులాగా ప్రభు పనిలో వాట్ ఈజ్ అవర్ పార్ట్ అనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నేను ప్రభు కోసం ఏం చేయగలను? నా చదువు ద్వారా, నా ఉద్యోగం ద్వారా నేను ప్రభు కోసం ఏం చేయగలదని ఆలోచన చేసుకుంటూ ముందు కొనసాగుదాం. అలా ఉండడానికి ప్రభు సహాయపడును గాక. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక.